బ్రేకింగ్ చూస్తున్నాం. బిగ్ న్యూస్. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు. రాజంపేట నుంచి చెంగల్ రాయుడు, రాయచోటి రమేష్ కుమార్ రెడ్డి, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి, పొంగనూరు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అనూషా రెడ్డిని ఖరారు చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గ అభ్యర్థిని పెండింగ్లో పెట్టారు. మరో వారంలో మిగిలిన నియోజకవర్గ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు. దానికి సంబంధించిన బిగ్ న్యూస్ మనకు అందుతోంది. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశం ముగిసింది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, పార్లమెంటు రాజంపేటకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు భేటీ ముగిసింది. కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆయన ప్రకటించినట్టుగా సమాచారం వస్తుంది. ఏ నియోజకవర్గాలకు ప్రకటించారు, ఏంటి తాజా సమాచారం? గత 3 రోజులుగా చంద్రబాబు పలు నియోజకవర్గాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. మొన్న విజయవాడ, బందర్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత అయితే ఆ నియోజకవర్గాల, ఆ పరిధిలోని నియోజకవర్గాల అభ్యర్థులపై స్పష్టత ఇచ్చారు. నిన్నంతా కూడా కడప, రాజంపేటపై గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగినాయి. అయితే మిగిలిన చర్చ ఈ ఉదయం రాజంపేటది కూడా ఈ ఉదయం నుంచి జరుగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాజంపేట నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష ముగిసింది. దాదాపు 4 నియోజకవర్గాలకి అభ్యర్థులను అయితే చంద్రబాబు ఖరారు చేశారు. ఇప్పటికి చూస్తే కనుక రాజంపేట మొన్ననే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీని వేయడంతో అక్కడ ఎక్స్ఎమ్మెల్సీ చెంగల్ రాయుడిని అక్కడ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఆ నియోజకవర్గ నేతలు, నియోజకవర్గానికి చెందిన నేతలను కూడా పిలిపించారు. వారందరూ కూడా కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికి నచ్చజెప్పి చెంగల్ రాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అదేవిధంగా పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పొంగనూరు అనూషా రెడ్డి ఖరారు చేశారు. అదేవిధంగా రాయచోటి రమేష్ కుమార్ రెడ్డిని కూడా అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మల్లపల్లి నుంచి శంకర్ యాదవ్ ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శంకర్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన అభ్యర్థిత్వంపై ఇంతవరకు స్పష్టత అయితే చంద్రబాబు ఇవ్వలేదు. ఆయనకి ఒక వారంలో మరోసారి మీకు సమాచారం పంపిస్తాం, అప్పుడు వచ్చి కలవమని చెప్పారు. అదేవిధంగా రైల్వే కోడూరుకు కూడా ఇంతవరకు అయితే పార్టీ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. రైల్వే కోడూరుకు కూడా ఇంతవరకు స్పష్టత లేదు. మదనపల్లి విషయంలో పార్టీ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అక్కడ 2 గ్రూపులుగా ఉండి పార్టీ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ రామ్దాస్ చౌదరి అనే ఒక సీనియర్ నేత ఉన్నారు. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే రమేష్ దొమ్మాలపాటి రమేష్, ఈ 2 వర్గాలని సమన్వయం చేసి మరో వారం రోజుల్లో ఈ 3 నియోజకవర్గాలు కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చంద్రబాబు డిసైడ్ చేశారు. పార్లమెంటు విషయంలో కూడా సాయి ప్రతాప్ కూడా వచ్చారు. కానీ పార్లమెంటు అభ్యర్థి విషయంలో కూడా ఇంతవరకు స్పష్టత రానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ సీటు బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలా లేక రెడ్డి సామాజిక వర్గాన్ని ఇవ్వాలనే పార్టీ అయితే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఈ సాయి ప్రతాప్ను మాత్రం రెడీగా ఉండమని అయితే చంద్రబాబు కొంత ఆయనకి పర్సనల్గా చెప్పినట్టు కూడా చేస్తుంది. ఏదైనా ఇంతవరకు రాజంపేట పార్లమెంటు అభ్యర్థి విషయంలో ఇంకా ఖరారు కాలేదు. మిగిలిన 4 అసెంబ్లీ అభ్యర్థులు అయితే ఖరారైన 3 అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఒక వారంలో డిసైడ్ చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు మరి కాసేపట్లో కడప కూడా ఇక్కడ సమావేశం, కడప పార్లమెంటు సమీక్ష కూడా ప్రారంభంగా అవుతుంది. కడపలో కూడా 2 స్థానాలు మాత్రం ఇప్పుడు వరకు పులివెందుల, జమ్ములమడుగు మాత్రమే ఖరారయ్యాయి. మిగిలిన 5 స్థానాల విషయంలో కూడా ఈ రోజైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజు కూడా చంద్రబాబు 2 పార్లమెంటుల తరపున పార్లమెంట్లు సమీక్ష నిర్వహిస్తూ ఆ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసే పని అయితే చేస్తున్నారు. చాలా స్పీడ్గా పార్టీ వర్క్ అయితే చంద్రబాబు చేస్తున్నారు. మరి కాసేపట్లో కడప నియోజకవర్గ సమీక్ష కూడా ప్రారంభమవుతుంది. వలి రవిచంద్, నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులు స్పందన ఏ విధంగా ఉంది? అలాగే కొన్ని స్థానాలకు ఇంకా ప్రకటించట్లేదు, అస్పష్టతమైన పరిస్థితి ఉంది కదా. ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఏం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది? అంటే వలి చాలామంది నేతలు ఏదైతే ఒక పార్లమెంటు సమీక్ష నిర్వహిస్తున్నారో ఆ పార్లమెంట్ల పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు కావచ్చు, దారి తరపున వచ్చే కార్యకర్తలు కూడా చంద్రబాబు నివాసం దగ్గర చాలా సందడిగా కనిపిస్తున్నారు. కొంతమంది కొత్త నేతలు కూడా బయోడేటాలు పట్టుకొని చంద్రబాబుకి అందజేస్తున్నారు. ఇప్పటికైనా తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలి, సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది, అతనికి ఇస్తే గెలవరని కొంతమంది మాత్రం అతనికే ఇవ్వాలి, వేరే వారికి ఇస్తే కష్టమని కొంతమంది వైరి వర్గాలు కూడా చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. ఏదైనా చంద్రబాబు మాత్రం ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా తనకు వచ్చిన రిపోర్ట్స్ని బేరోజు వేసుకుంటూ ఏ అభ్యర్థి పరిస్థితి ఎలా ఉంది, కాన్స్టిట్యున్సీలో వారి 5 సంవత్సరాలుగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ప్రజల్లో ఏ విధంగా ఉన్నారు, కేడర్కి అందుబాటులో ఉంటున్నారా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారా, అవినీతి ఆరోపణలు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వారి సన్నిహితులు కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు ఏమైనా చిక్కున్నారనే అంశాల గురించి కూడా ఇక్కడైతే కొంత చంద్రబాబు దగ్గర సమాచారం ఉంది. అవన్నీ కూడా వారికి చెప్తున్నారు. అయితే టికెట్ రాదు అని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కొంత అనుమానం అయితే, అంటే చంద్రబాబు రాదు అని స్పష్టంగా
స్పష్టంగా చెప్పట్లేదు. మీకు పెండింగ్లో ఉంది, మీకు ఒక వారంలో చెప్తాం అని కూడా కొంత అన్యాపదేశంగా చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఆయన డిసైడ్ అయిన అభ్యర్థులకు మాత్రం ఆయన మీరు పని చేసుకోండి, మీకు ఎటువంటి డోకా లేదు, కాకపోతే మీ కాన్స్టిట్యున్సీలో గ్రామ స్థాయిలో కూడా కొంత చంద్రబాబు చెప్తున్నారు ఈ గ్రామంలో మీకు కొంత వ్యతిరేకతగా ఉంది, ఈ మండలంలో వ్యతిరేకత ఉందని కూడా చెప్పడంతో ఒక రకంగా క్యాండిడేట్లు కూడా కొంత ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా సీట్లు వచ్చిన వారికి మాత్రం ఆయన భరోసా ఇస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా సీటు ఇవ్వలేని అభ్యర్థులు కొంత కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక వారంలో నేను చెప్తానని కూడా చంద్రబాబు చెప్తున్నారు. థ్యాంక్ యూ రవిచంద్.